హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి రీసెంట్గా పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది కదండి. సో ఆ టెర్రరిస్ట్ అటాక్ని పాకిస్తాన్ బ్లేమ్ చేస్తూ పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులే మన ఇండియాలోకి వచ్చి మన టూరిస్టుల పైన 26 మంది పొట్టున పెట్టుకోవడం జరిగింది. మన టూరిస్టులని 26 మందిని పొట్టున పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఘాతుకానికి పాల్పడినందుకు గాను పాకిస్తాన్ పైన చర్యలు తీసుకుంటుంది ఇండియా. సో దాంట్లో భాగంగా కొన్ని యాక్షన్స్ అనేటివి రిలీజ్ చేసింది. సో ఆ యాక్షన్స్లో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని టెంపరరీగా ఆపివేయడం జరిగింది. అలాగే సార్క్కు సంబంధించి వీసాసు ఇవ్వడం జరుగుతుంది. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కొన్ని డిగ్నిటరీస్కి కానీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ ఫ్రీ వీసాస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఆపేయడం జరిగింది. అలాగే మన వాఘా బార్డర్ ఏదైతే ఉందో అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా మన యొక్క డిప్లొమాట్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి డిప్లొమాట్స్ని తిరిగి రమ్మడం జరిగిందనమాట. సో ఈ 5 యాక్షన్స్ని చేయడం జరిగింది. ఈ 5 చర్యలు దేనికి అనుగుణంగా చేశారు? పహల్గామ్లో మనకి టెర్రరిస్టులు టూరిస్టుల పైన అటాక్ చేసి 26 మందిని చంపివేయడం జరిగింది. దానికి చర్యలుగా పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పేసి 5 యాక్షన్స్ తీసుకున్నారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో మనం ఏం చూడాలి అంటే ఈ 5లో 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఇంకోటి వచ్చేసి సార్క్ ఫ్రీ వీసాసు, అలాగే ఇంకోటి వచ్చేసి అటారీ వాఘా బార్డర్. సో ఈ 3 కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి చూద్దాం. ఓకే, మేజర్గా వచ్చేసి మనకి ఇక్కడ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో బైసారాన్ వ్యాలీ ఏదైతే ఉందో ఇది పహల్గామ్లో ఉంది. సో అనంతనాగ్ డిస్టిక్, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో బైసారాన్ వ్యాలీలో ఈ ఉదంతం అనేది జరిగిందనమాట. పాకిస్తాన్ టెర్రరిస్టులు టూరిస్టుల పైన అటాక్ చేయడం జరిగింది. దీంట్లో 26 పైగా సివిలియన్స్ చంపివేయబడ్డవారు. సో మేజర్గా మనకి 2019లో ఉరీ స్ట్రైక్స్ ఏవైతే ఉందో ఉరీ అటాక్ తర్వాత దిస్ ఈజ్ ద హైయెస్ట్ అన్నమాట. ఓకే, సో దీనికి బ్లేమింగ్ ఎవరు? లష్కరీ తోయిబా అఫిలియేట్. సో మనకి TRF ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి లష్కరీ తోయిబాకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఉదంతానికి పాల్పడింది. ఓకే, ఇది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. సో అది ఈ బ్లేమ్ని తీసుకుంది, మేమే చేసాము అని చెప్పేసి లష్కరీ తోయిబా అని చెప్పేసి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది ఒప్పుకోవడం జరిగిందనమాట. సో ఈ లష్కరీ తోయిబా వచ్చేసి పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్ కాబట్టి మనం పాకిస్తాన్ పైన టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సో ఇది మెయిన్గా దేన్ని ఏ టైంలో జరిగింది అంటే మన PM మోడీ గారు దుబాయ్ విజిట్లో ఉండడము, అదేవిధంగా US సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో JD Vance గారు వచ్చేసి ఇండియా విజిట్ ఉన్న సందర్భంలోనే ఈ అటాక్స్ జరగడం కొంచెం కలకలం అయిపోయింది. సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి చాలా కంట్రీస్ ఈ ఉదంతాన్ని ఖండించాయన్నమాట. సో దీనికి అనుగుణంగా ప్రతీకార చర్యల రూపకంగా అంటే పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలి కాబట్టి టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను భారత్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చర్యలు ఇంపోజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీని ఉపసంహరించుకోవడం, అటారీ వాఘా బార్డర్ని చెక్ పోస్ట్ని క్లోజ్ చేయడము, షార్క్ వీసా ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళని తిరిగి పంపివేయడము, అలాగే పాకిస్తాన్ మిలిటరీ అడ్వైజర్స్ ఇండియాలో ఉంటారు కదండి వాళ్ళని కూడా ఎక్స్పల్షన్ చేయడము, పంపివేయడము, అలాగే రిడక్షన్ ఆఫ్ డిప్లొమాటిక్ పర్సనల్స్ ఎవరైతే పాకిస్తాన్లో ఉంటారో వాళ్ళని కూడా ఉపసంహరించుకోవడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటల్లో మనం క్లియర్గా చూడాలి. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, దీనికి మీడియేషన్గా ఎవరు ఉన్నారు అంటే మనకి మేజర్గా ఇండస్ ఏదైతే ఉందో ఇండస్ మనకు సింధు నది ఉంది కదా, ఆ సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు కూడా సింధు నది పరివాహక ప్రాంతం కిందికే వస్తాయి. ఈ సింధు నది మెయిన్గా, అలాగే దాని ఉపనదులు ఏదైతే ఉన్నాయో జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోను ఇటు పాకిస్తాన్లోను కూడా ప్రయాణిస్తాయి అన్నమాట. సో పాకిస్తాన్ ఇండియా బార్డర్ గుండా ప్రయాణిస్తాయి. సో ఈ సింధు జలాలు మనకి ఏ విధంగా అయితే ఇంపార్టెంటో అదేవిధంగా పాకిస్తాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో భాగంగా పాకిస్తాన్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసిన తరుణంలో
మనకి వరల్డ్ బ్యాంక్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మీడియేషన్ చేసింది. ఎవరు? వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ చేసింది. ఎప్పుడు? 1960లో 1960 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ఇండస్ వాటర్ ట్రీటీ 2 దేశాల మధ్యలో జరిగింది. ఒకటి ఇండియా, రెండోది పాకిస్తాన్. దీంట్లో సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో, దాని ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏవైతే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని ఉంటాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండస్, జీలం, చినాబ్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి పూర్తి హక్కుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో రన్వే ప్రకారంగా కొన్ని వాటర్ని మనం వాడుకోవచ్చు, కానీ వాటిపైన నిలిపేటువంటి డ్యామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టడానికి వీల్లేదు. ఓకే, వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే వాడుకోవచ్చు. డ్యామ్స్ కట్టి అడ్డుకట్టలుగా కట్టి నీటిని ఆపివేసే హక్కు మనకు లేదు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా దీన్ని మీడియేషన్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఏ నదులు? సింధు, జీలం, చినాబ్. అలాగే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉన్నాయి మనకి. ఈస్ట్ ఫ్లోయింగ్ ఇండస్, జీలం, చినాబ్ ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్కి పూర్తి హక్కులుగా ఉన్నాయి. అలాగే రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండియాకు పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది. సో వాటిని ఇప్పుడు సస్పెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఏది? పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ల భాగంగా ఇండియా ప్రతీకార చర్యలు తీసుకుంటుంది కదా, దాంట్లో భాగంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మేము కొనసాగించము, టెంపరీగా మేము హోల్డ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్స్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇంప్లికేషన్స్ ఆఫ్ సస్పెన్షన్స్. మరి ఈ సస్పెన్షన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, హైడ్రోలాజికల్ డాటా ఏదైతే ఉందో మనకి మెయిన్గా ఇండస్, జీలం, చినాబ్ ఇవి 3 రివర్స్ పైన హక్కులు వచ్చేసి ఇటు పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అలాగే రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 మనకి ఈ 3 రివర్స్ ఇటు కనుక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు, వీటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పైన పూర్తి హక్కులు ఇండియాకే ఉన్నాయి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, జీలం, చినాబ్ ఇవి పాకిస్తాన్ పైన పాకిస్తాన్కి పూర్తి హక్కులు ఇచ్చారు. కానీ వీటి యొక్క ఆర్జిన్స్ వచ్చేసి ఈ హిమాచల్ ప్రదేశ్, మనకి జమ్మూ కాశ్మీర్, ఈ హిమాలయన్ రీజియన్స్లో ఉన్నాయి కాబట్టి సో కొంత దూరం వరకు మన ఇండియాలో కూడా ప్రయాణిస్తాయి ఈ నదులు. సో వాటిపైన కొన్ని అనివార్య కట్టడాలు అనేటివి లైక్ డ్యామ్స్ కానీ వాటర్ స్టోరేజ్కి సంబంధించిన డ్యామ్స్ ఎలాంటివి కట్టరాదు. సో వాటికి సంబంధించిన హైడ్రోలాజికల్ డాటా నీటి లెక్కలు అనేటివి ఏది ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగిందన్నమాట. సో మేజర్గా వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఇండస్, జీలం, చినాబ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియాకు సంబంధించి కొంత రన్వే మాత్రమే మెయింటైన్ చేయాలి, మిగిలిన వాటర్నంతా కూడా పాకిస్తాన్కి వదిలేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్లో ఉండేది. వాటిపైన ఈ ఇండస్, జీలం, చినాబ్ రివర్స్ పైన ఎలాంటి డ్యాములు కట్టొద్దు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏంటి, అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఫాలో అని చెప్పేసి రీసెంట్గా పహల్గామ్ అటాక్లో భాగంగా ఇండియా చర్యలు తీసుకుంటుంది. అలాగే వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్, డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన స్ట్రక్చర్స్ లైక్ డ్యామ్స్ అనేటి కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అని చెప్తుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నో లాంగర్ సబ్జెక్ట్ టు ఇన్స్పెక్టెడ్ బై పాకిస్తాన్. ఓకే, యాక్చువల్లీ కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే వాటి యొక్క నీటిని మనం వాడుకోము, కానీ ఆ నీటిని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే ప్రాజెక్ట్స్ అన్నమాట ఈ కిషన్ గంగా, రాట్లే. అయితే ఇప్పుడు ఏంటి, ఎప్పటికప్పుడు స్టోరేజ్ పర్పస్లో పాకిస్తాన్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇన్స్పెక్షన్ కూడా నిలిపివేయడం జరిగిందన్నమాట. సో ఇది ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. సో మేజర్గా ఇండియాకి వచ్చేసి రవి, బియాస్, సట్లెజ్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, అలాగే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండస్, జీలం, చినాబ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి అలొకేట్ చేయడం జరిగింది. అయితే ఇండియాలో యూజ్ ఆఫ్ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ టు హైడ్రో పవర్ వితౌట్ ఆల్టర్నేటింగ్ ఫ్లోస్. ఓకే, అంటే రివర్ డైవర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్నేట్ చేయకుండా వాటిపైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ప్లస్ తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ వెస్టర్న్ రివర్స్ పైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఇండస్ వాటర్ ట్రీటీని మేము ఫాలో అవ్వము అని చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. నెక్స్ట్ వచ్చేసి అటారీ వాగా బార్డర్. మనకి ఇది పంజాబ్లో ఉందండి. ఈ అటారీ వాగా బార్డర్ దగ్గర మనకి మేజర్గా వచ్చేసి ఎప్పటికప్పుడు
బీటింగ్ రీట్రీట్ సెరమనీ అనేది జరుగుతుంది. బీటింగ్ రీట్రీట్ సెరమనీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బీటింగ్ రీట్రీట్ సెరమనీని వచ్చేసి ఇప్పుడు స్కేల్ డౌన్ చేసడం జరిగింది. ఓకే, ఏది ఈ పహల్గామ్ అటాక్లో భాగంగా. సో ఇండియా ఏం చేసిందంటే ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేస్తున్నాము. ఈ బార్డర్ ద్వారా ప్రాపర్ డాక్యుమెంట్స్తోని ఎవరైతే ఇండియాలోకి ఎంటర్ అయ్యారో వారంతా కూడా మే 1, 2025 కల్లా ఇండియాను వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అటారీ వాఘా బార్డర్. సో షట్ డౌన్ చేసింది. సో మే 1, 2025 కల్లా రిటర్న్ వెళ్ళిపోమని చెప్పింది. సో ఇక్కడ మేజర్గా ఏంటి, బీటింగ్ రీట్రీట్ సెరమనీ అని చెప్పేసి 1959 నుంచి 1959 నుంచి ప్రతిరోజు కూడా ఈ బీటింగ్ రీట్రీట్ సెరమనీ జరుగుతుంది ఈ అటారీ వాఘా బార్డర్లో. ఓకే, చాలామంది వీక్షకులు వెళ్ళి ఆ బీటింగ్ రీట్రీట్ సెరమనీని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి ఇండియా నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే పాకిస్తాన్ రేంజర్స్ కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది బీటింగ్ రిట్రీట్ సెరమనీని కూడా షట్ డౌన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు అటారీ వాఘా బార్డర్ ఎక్కడ ఉంది, పంజాబ్లోని అమృత్సర్ డిస్టిక్లో ఉంది. సో ఇది అమృత్సర్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. సో మేజర్గా ప్రాక్సిమిటీ వచ్చేసి పాకిస్తాన్ బార్డర్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అటారీ వాఘా బార్డర్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఢిల్లీ నుంచి లాహోర్కి ట్రైన్ కనెక్టివిటీ ఉందండి. ఢిల్లీ నుంచి లాహోర్కి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఆ ట్రైన్ కనెక్టివిటీలో భాగంగా ఢిల్లీ నుంచి లాహోర్కు ఉన్నటువంటి రైల్ రూట్ ఏదైతే ఉందో ఆ రైల్ రూట్లో ఇండియాలో చివరి స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది వాఘా బార్డర్ స్టేషన్. ఓకే, ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ ఏంది, లాహోర్కి వెళ్ళే రూట్లో అది వాఘా వాటర్ స్టేషన్. ఓకే, బార్డర్ స్టేషన్. నేషనల్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవే గ్రాండ్ ట్రంక్ రోడ్ 1 ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కూడా అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, నేషనల్ హైవే 1 వచ్చేసి ఈ అటారీ వాఘా బార్డర్ నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ నేషనల్స్ నాట్ టు పర్మిటెడ్ టు ట్రావెల్ ఇండియా అండర్ షార్క్ వీసా ఎగ్జామ్షన్స్. యాక్చువల్లీ మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రీజనల్గా డెవలప్ అవ్వాలి. ఓకే, కోఆపరేషన్ని బాగా పెంచుకోవాలి. ఒక దేశానికి ఉన్నటువంటి టెక్నాలజీస్ కానీ వెల్ఫేరిస్టిక్ ఫెసిలిటీస్ కానీ ఇచ్చిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ని ఢాకాలో 1985లో డిసెంబర్ 8, 1985లో ఢాకాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కాఠ్మండు, నేపాల్లో ఉండడం జరిగింది. సో మొత్తం 8 దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. 8 దేశాలు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, అలాగే పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఈ షార్క్ అగ్రిమెంట్లో భాగంగా ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్లో భాగంగా కొంతమందికి ఆయా దేశాల నుంచి విజిటర్స్ని అలౌ చేసుకునేందుకు అంటే డిప్లొమాట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ వారు ఈ షార్క్ వీసా ఫ్రీ కింద ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ షార్క్ వీసా ఫ్రీ భాగంలో వచ్చిన వారికి పాకిస్తాన్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్కి ఈసారి ఈ షార్క్ ఫ్రీ వీసా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాని కింద ఉన్నటువంటి వీసాలు పాకిస్తాన్ వాళ్ళు రాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది ఎప్పుడు షార్క్ వీసా ఫ్రీ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? యాక్చువల్లీ 1988లో ప్రపోజ్ చేయడం జరిగింది. 1992లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 1992 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. సో వీసా ఫ్రీ ట్రావెల్ అక్రాస్ షార్క్ నేషన్స్. ఓకే, షార్క్ నేషన్స్ ఏవైతే ఉంటాయో సో సెలెక్టివ్ ఇండివిజువల్స్ మొత్తం 24 కేటగిరీస్ ఉన్నాయి. సెలెక్టివ్ కేటగిరీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 24 కేటగిరీస్ ఉన్నాయి. ఎవరు డిగ్నిటరీస్, పార్లమెంటరీనియర్స్, జర్నలిస్ట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, వీరికి వీసా ఫ్రీ అరైవల్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏం చేశారు, పహల్గామ్ అటాక్లో భాగంగా ఈ వీసా ఫ్రీ ఏదైతే షార్క్ వీసా ఫ్రీ ఉందో దాన్ని పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడం లేదు. ఓకే, సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది, 1 year ఉంటుంది, ఎక్స్టెండబుల్ అప్ టు 5 years. ఓకే, మేజర్గా
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్క్ వీసా ఫ్రీ ఎగ్జంప్షన్. ఇప్పుడు ఏంటి, ఇండియా పాకిస్తాన్ నేషనలిస్టులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సార్క్ వీసా ఫ్రీ ఎగ్జంప్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం లేదు, నిలిపివేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇవంతా చర్యలు జరుగుతున్నాయి కదా, పహల్గామ్లో టెర్రరిస్టులు అటాక్ చేయడము, ఆ టెర్రరిస్ట్ గ్రూపు యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉండడం పాకిస్తాన్. సో పాకిస్తాన్ మీద ఇండియా చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీ, అలాగే సార్క్ వీసా ఫ్రీ ఎగ్జంప్షన్ని నిలిపివేయడము, అలాగే అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేయడము, డిప్లొమాట్స్ని వెనుకకు రమ్మడము, ఆర్మీ ప్రొఫెషనల్స్ తగ్గించుకోవడము, ఇలాంటి చర్యలు తీసుకుంది. సో పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియా సిమ్లా అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అంటుంది. సో ఆరోపణ చేస్తుంది, సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చేయడం లేదు, దాన్ని అమలు చేయడం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది? మనకి 1971లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని తెలుసు కదండి. మనకు స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి 2 కంట్రీస్ ఉండేవి. సో 1971లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ కోరుకుంది. ఆ ప్రాసెస్లో ఈస్ట్ పాకిస్తాన్కి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి ఇండియా సపోర్ట్ చేసింది. ఆ సపోర్టింగ్ చేసే ప్రాసెస్లో ఇండియా పాకిస్తాన్తోని ఏదైతే వెస్ట్ పాకిస్తాన్ అని పిలువబడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దాంతో యుద్ధం చేసింది. సో 1971లో యుద్ధం జరిగినందుకు గాను అప్పుడు ఆల్రెడీ ఈస్ట్ పాకిస్తాన్కి స్వాతంత్రం అనేది రావడం జరిగింది. సో ఈస్ట్ పాకిస్తాన్ని ఇండియా సపోర్ట్ చేసింది. సో వెస్ట్ పాకిస్తాన్ ఈ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది 1971లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్. సో ఆ ప్రాసెస్లో శాంతి నెలకొల్పాలి ఈ 2 దేశాల మధ్యలో, పాకిస్తాన్ మధ్యలో అలాగే ఇండియా మధ్యలో, భారతదేశం మధ్యలో శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఏం చేశారు, సిమ్లా అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఎప్పుడు? 1972లో 1972 జూలై 4న అప్పటి ప్రధానులైనటువంటి ఇందిరాగాంధీ అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో, మధ్యలో అలాగే ఇందిరాగాంధీ మధ్యలో ఈ సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ సిమ్లా అగ్రిమెంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ కానీ ఇంక ఇతరత్ర డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఇరు దేశాలే సంయుక్తంగా నిర్వహించుకోవాలి. అంటే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇరు దేశాల అధ్యక్షులు కూర్చొనే దాని సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేకాని మూడో దేశం యొక్క ప్రమేయం ఉండకూడదు అని చెప్పేసి ఈ సిమ్లా అగ్రిమెంట్లో మొదటిసారిగా పేర్కొనడం జరిగింది. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ మధ్యలో సత్సంబంధాలను పెంచాలి అని చెప్పేసి నిర్వహించుకుంది. ఓకే, నియంత్రణ రేఖ జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్ ఆఫ్ కంట్రోల్ని పేర్కొనడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఖైదీల విడుదల, 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉంటారో అప్పుడు యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి మన సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు మనకు యుద్ధ సైనికులుగా పట్టుబడడం జరిగింది. ఈ యుద్ధ సైనికులు ఎవరైతే ఉంటారో ఆ యుద్ధ సైనికులు ఉన్నటువంటి యుద్ధ ఖైదీలుగా పేర్కొన్నటువంటి యుద్ధ సైనికులని ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేయాలి అని చెప్పేసి సిమ్లా అగ్రిమెంట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, సిమ్లా అగ్రిమెంట్ బ్రేక్ చేస్తుంది. ఇరు దేశాల మధ్యలో సత్సంబంధాలకు శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో జరిగినటువంటి ఈ సిమ్లా అగ్రిమెంట్ని ఇండియా బ్రేక్ చేస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపణ చేస్తుంది. సో ఇది కేవలం ఆరోపణ మాత్రమే. సో ఇప్పుడు ఏంటి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిమ్లా అగ్రిమెంట్ ఏ 2 దేశాల ప్రధానుల మధ్యలో జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు జరిగింది అంటే మనకి 1972 జూలై 2న ఇందిరాగాంధీ మధ్యలో అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్యలో ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇరు దేశాల మధ్యలో సమస్యలు కనుక తలెత్తినట్లయితే మూడో దేశం యొక్క ప్రమేయం లేకుండా కేవలం ఇరు దేశాలు మాత్రమే సంయుక్తంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసి మనకి చైనాతోని బార్డర్లో ఉన్నటువంటిది అని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి పాకిస్తాన్తో బార్డర్లో ఉన్నటువంటి దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో కాల్పుల విరమణ లైన్గా దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా భావించాలి అని చెప్పేసి అప్పుడు అగ్రిమెంట్లో చేసుకున్నారు. అదేవిధంగా యుద్ధ సైనికులని
ఏ యుద్ధ సైనికులు ఎవరైతే ఉంటారో యుద్ధ ఖైదీలుగా పట్టుబడినటువంటి వారిని విడుదల చేయాలి అని చెప్పేసి సిమ్లా అగ్రిమెంట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇది గతంలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సిమ్లా అగ్రిమెంటు ఏ 2 దేశాల ప్రధానుల మధ్యలో అప్పుడున్నటువంటి ప్రధానుల మధ్య జతపరచుము అని చెప్పేసి అడగడం జరిగింది. గతంలో అడిగాడు ఈ క్వశ్చన్. సో అందుకని ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పహల్గామ్ అటాక్ అండ్ ఇండియాస్ యాక్షన్. పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో టెర్రరిస్ట్ అటాక్, దానికి చర్యగా ఇండియా కొన్ని చర్యలు తీసుకుంది. సో అవన్నీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అటారీ వాగా ఏ డిస్టిక్లో ఉంది, అలాగే అటారీ వాగాకు సంబంధించి లాస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి ఇండియాలో, అదేవిధంగా మనకి సార్క్ వీసా ఎగ్జామ్షన్ కంట్రీస్ ఏంటి, అలాగే సార్క్ వీసా ఎగ్జామ్షన్ సంబంధించి ఏ ఏ కంట్రీస్ ఇందులో ఉన్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు విధించారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సిమ్లా అగ్రిమెంట్ ఇంకొక ఎత్తు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పహల్గామ్ అటాక్ అండ్ ఇండియాస్ యాక్షన్స్. ఓకే.